హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. మీరు నన్ను ఏమీ పీకలేరు. ఎస్, మీరు నన్ను ఏం పీకలేరు అంటే ఇక్కడ నేనంటే నేను కాదు భయ్యా, అల్లు అర్జున్ అనమాట. అసలు మన బాయ్ ఇదివరకు బాయ్ కాదు భయ్యా, మాట తూటాల్లో వెళ్తున్నాయి. అసలు ఒక్క మాట మాట్లాడితే చాలు విజృంభణ, అంతే. ఆ రేంజ్ లో వైబ్ క్రియేట్ చేస్తున్నాడు, ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు సోషల్ మీడియాలో. ఇంకా విషయానికి వచ్చేస్తే భయ్యా, హల్లో వచ్చి నేను ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యాడు. సో అందరికి తెలిసిందే, తెలియకుండా ఎలా ఉంటుంది, బాంబాలా పేల్చడం అనమాట. సో ఇంతకు ముందు నుంచి చాలా వరకు ట్రోల్స్ వచ్చాయి మెగాకి అండ్ అల్లు ఫ్యామిలీకి అయితే. ఎస్, మెగా వేరు, ఇప్పుడు అల్లు ఫ్యామిలీ వేరు అనే విధంగా మారిపోయింది భయ్యా. బట్ ఈ మెగా ఫ్యాన్స్ చేసిన ట్రోల్ మించి చాలా అతిగా మారిపోయింది అనమాట. ఏకంగా ఫ్యామిలీ దగ్గరికి, అల్లు అర్జున్ భార్య దగ్గరికి వెళ్లే రేంజ్ కి దిగజారిపోయారని చెప్పాలి. సో అక్కడ దాకా వెళ్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి. అసలే బాయ్, ఆర్మీ బాయ్. అసలే ఇక ఏముంది, సందు దొరికింది, ఏదో ఫంక్షన్ కి వచ్చేసాడు. ఆ ఫంక్షన్ లో దొరక్క మైక్ దొరికిందిరా సామే. తను లోపల ఎప్పటి నుంచో దాచుకుందంతా వదిలేసాడేమో అనిపించింది ఆ ఒక్క మాటతో. సో ఆ మాటే, నేను ఎవరి దగ్గరికైనా వెళ్తా, ప్రేమ ఉంటే ఎవరికైనా హెల్ప్ చేస్తా, అసలు నాకు రావాలనిపిస్తే వస్తా, చేయాలనిపిస్తే చేస్తా, మీరెవర్రా కుక్క అనే రేంజ్ లో గాలి మొత్తం చేశాడు అనమాట. ఆఫ్లైన్ లో ఫ్యాన్స్ ఇప్పుడు డైరెక్ట్ గా వార్ ప్రకటించేలా రేంజ్ లో మారిపోయింది అనమాట. అసలు ఇది నిజంగా ఫూలిష్నెస్ అని చెప్తా. నేను అడిగితే మాత్రం అది ఏదైనా వార్ ఉందంటే ఫ్యాన్ వార్, జస్ట్ అది ఆన్లైన్ వరకునే ఉండాలి. ఆఫ్లైన్ దాటిందంటే మనకి రిస్క్, మనకి బొక్క. వాళ్ళకి ఊడేది ఏమీ లేదు, వాళ్ళంతా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, బొక్క పడేది మీకే. సో మొత్తానికైతే మీరు కొంచెం హద్దులో ఉండేది బెస్ట్. వాళ్ళేదో అంటే వాళ్ళు సోషల్ మీడియాలో అన్నాడా, సరే అక్కడి వరకు రిప్లై అండి. సో నాలాగా ఒక వీడియో చేసి రిప్లై ఇవ్వండి. ఆఫ్లైన్ వార్స్ ఇలాగే కానీ కొనసాగితే నిజంగా అంటే, ఇప్పుడు ఇంద్ర సినిమాలో ఇప్పుడు అల్లు అర్జున్ అన్నారు, నెక్స్ట్ పుష్ప పార్ట్ సినిమా రిలీజ్ అవబోతుంది December 6th. అక్కడ పవన్ కళ్యాణ్ ని అండ్ చిన్న టార్గెట్ చేసి వీళ్ళు అంటారు. సో అంతే, ఇక ఇదైతే ఆగదు, ఇలాగే కొనసాగుతూ ఉంటుంది పక్కా ఇది మాత్రం. సో మొత్తానికి ఇలాంటివి ఆఫ్లైన్ వరకు తీసుకురాకుండా ఆన్లైన్ లోనే కట్ చేస్తే బెస్ట్. అసలు ఒక వీడియో రూపంలోనో లేదంటే ఆన్లైన్ లో ఒక ట్వీట్ రూపంలోనో బెస్ట్ అయ్యా. ఆఫ్లైన్ వేరే రకంగా ఉంటది, మీ ఫ్యామిలీస్ అండ్ మీకోసం బతకాలి, ఎవరి కోసమో కాదు. థింక్ దట్. ఓకే, ఇలాంటి బేకార్ పనులు చేయడానికి ఇంకెంత ఖాళీగా ఉన్నారో అర్థమవుతుంది. సో ఈ బేకార్ గాల గురించి మీరేమంటారో తప్పకుండా నాకు ఆటోలో తెలియజేయండి భయ్యా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్స్.